హాయ్ గైస్, మెకానిక్ క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేమే ప్రతి వీడియోని వస్తుంది, సపోర్ట్ చేయండి గైస్. ఇది ఎల్జీ టీవీ ఆన్ అవుతానులేదని వాళ్ళ ఇంట్లో పాపం ఎత్తుకొచ్చేవాళ్ళు హీరో లేనిదానికి నేనే బోర్డు మాత్రం ఇప్పుకోవస్తుంది. బోర్డు ఇప్పుకొచ్చి అంగలో రెడీ చేసి వేరే టీవీ సేమ్ టీవీకి ఎల్జీ టీవీకి వేసి చెక్ చేసి వీళ్ళ పక్క రన్నింగ్ వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఎత్తిపోయేస్తాను. ఇది ఏమిటి నీకు ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే పక్కలని వాళ్ళ ఇంటి పక్కలని ట్రాన్స్పోర్ట్ డబ్బా అంట. వాళ్ళు ఎవరు లైన్ కదిలించకపోయి వాళ్ళ లైన్ మీద లైన్ పడి షార్ట్ అయ్యి గైస్. ఇది ఫీజు కూడా పోయింది, చేంజ్ చేసి చూసినాయి. ఫీజు చేంజ్ చేసి చూసిన ఆన్ కాలేదు. కెపాసిటర్కు పోయింది, కెపాసిటర్ కూడా వేసి చూద్దాము. వేసి ఆన్ కాలేదు అంటే ఎస్టేర్ పెయింట్ ఉంది, బట్ ఆన్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ రావచ్చు, ఏమన్నా వస్తే కెపాసిటర్ పెయింట్ ఉంది. సేమ్ కెపాసిటర్ వల్ల 220 MFD 500 వోల్టేజ్. సేమ్ కెపాసిటర్ వల్ల దానికన్నా కొంచెం ఇవి వేయచ్చు, తక్కువ వేయద్దండి. అంటే అది టీవీ వోల్టేజ్ ఇంకో అనికపోయే ఛాన్సెస్ ఉంటుంది వోల్టేజ్ తక్కువ అయితే. కరెక్ట్గా మార్క్ మైనస్ పాయింట్ చూడండి గైస్, అది ఈ పక్క మార్క్, అదే డైవర్డ్ ఉంది, ఆ డైవర్డ్ పక్క వైట్గా మార్క్ ఇస్తారు. ఆ మార్క్కి ఆ మైనస్ పాయింట్ కరెక్ట్గా కూర్చొని పెట్టుకొని నీట్గా సాల్వ్ చేసుకోండి. ఇలాంటి పక్కలో ఏదానికన్నా కొంచెం షార్ట్ అయినాను అనేక అవుట్ గ్రౌండ్ ప్రాబ్లం అవుతుంది. చూడండి గైస్, కెపాసిటర్ వేసి చూస్తున్నాయి, ఆన్ చేస్తున్నాయి. లైట్ ఏం అనుకోలేదా పైన అది 110 షార్ట్ సర్క్యూట్ చూడండి గైస్ కనపడుతుంది. అది ఎస్టీఆర్ పోయింది. అది నీట్గా నేను చెప్పినాను కదా గైస్, నీట్గా నీట్గా వేసుకున్నా. కొంచెం ఏమన్నా కెపాసిటర్లో ఇది ఉండి స్ట్రాక్ ఉండి ఏమన్నా అవుట్ కొట్టి తెచ్చైతే అవుట్ గ్రౌండ్ అవుతాయి. నీట్గా చూసుకోవాలి మీరు. అదే ఎస్టీఆర్ కూడా అంతే గైస్, సేమ్ నెంబర్ ఎలా వేరే నెంబర్ వేస్తాను. అడ్జస్ట్ వెళ్ళా 2 చేపలు ఉండి ఆయనకి కాలిపోతుంది, బట్ ఆన్ అవుతుంది. 2 చేపలు ఉండి ఆయనకి కాలిపోతుంది. దానికి మీరు సేమ్ నెంబర్ వేసుకుంటే బాగా అనేది. ఎలా అంటే చాలా సాల్డరింగ్ చేసినాను, దానికి ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్లో వేసిపోతుంది. దాన్ని నేను పదే చెప్పేది హుషారుగా సాల్డరింగ్ తీసుకోండి అని. చూడండి గైస్, ఐసీ నెంబర్ కూడా చూపిస్తాను క్లారిటీగా. అది నెంబర్ ఏమొస్తుంది ఎల్జీ టీవీకి అంటే 2-3 రకాలు వస్తాయి. దీంట్లో ఒక్కో టీవీకి ఒక్కో తర వస్తాయి. దీంట్లో చూపిస్తే చూడండి, దీంట్లో వచ్చిన నెంబర్ యావదని STR W6554 సేమ్ నెంబర్ వేసుకున్నా. పాత నెంబర్ అదే, ఇప్పుడు నేను వేస్తాను ఇది అదే. అంటే మీ దగ్గర కొత్త తెచ్చే కన్నా పాతవి ఏమైనా ఉంటాయి వేసుకుంటే పాత టీవీది ఎలాంటి అది ఒరిజినాలిటీ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఐసీలు ఒరిజినాలిటీ లేవంతా, అనేక వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అంటే మనం వేసిన ఇంకా 2 నెలలు నెడల్లా. సేమ్ గా సార్ అంటే కెపాసిటీ తినే తీయాలా, అది ఏసీ వేయాలంటే చూడండి. ఆ వైట్ మార్క్ అప్పుడేం చెప్తున్నాయి, అట్లా వైట్ మార్క్ అట్లా వస్తుంది. ఆ వైట్ మార్క్ ఆ మైనస్ పాయింట్ కరెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉల్టా వేస్తే ఏమవుతుందంటే బోర్డే వేస్ట్ అయిపోతుంది. ఇంకా లేదంటే కెపాసిటర్ పోతుంది. అంటే 110 ఉంటే పర్వాలేదు, డైరెక్ట్ వేస్తే బాధ. 110లో చెక్ చేసుకుంటే పర్వాలేదు. చూడండి గైస్, పేపర్లు చించుకుంటాను. పేపర్ చించుకొని అది వేస్తాను. ఇది ఎలోటి దీని దగ్గర ఎలా అంటే మనం చెక్ చేసేది కూడా అది ఎట్లా వర్కింగ్ అవుతుంది అనేది అని వేరే టీవీకి వేసుకొని చెక్ చేసి అది చూపిస్తాను రన్నింగ్ ఎట్లయితా ఉందని.
చూడండి గైస్ లైట్ అనుకోండి, నేను దగ్గరికి పెట్టి చూపిస్తాను. చూడండి గైస్ లైట్ చూడండి గైస్, పేపర్ లేస్ ఉంటుంది, వర్కింగ్ బాగా అవుతుంది. అంటే ఆన్ అవుతా ఉంది టీవీ. ఇప్పుడు వేరే టీవీకి చూస్తాను చూడండి గైస్, వేరే సేమ్ టీవీ ఎల్జీ టీవీదే, సేమ్ కలెక్షన్ ఎట్లా వేసుకున్నాను అనేది. గ్రౌండింగ్ అంటే ఈ టీవీ తీసింటారు కదా బోర్డు వేయాలన్నాడు, గ్రౌండింగ్ కంపల్సరీ అయినా అలా ఇవిడేస్తాను చూడ. గ్రౌండింగ్ కొంచెం ఏమో నేను వేరే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 100% బోర్డే వెళ్ళిపోతుంది. మీ పైన క్యాప్ కరెక్ట్గా కూర్చొని పెట్టుకుండా, సైడ్లో లీక్ కాకుండా. పిన్లు కూర్చోకుండా ఇదే సేమ్ టు కలర్, సేమ్ టు సేమ్. ఒక మాట అట్లంతా చేసినాక అన్ని కరెక్ట్గా ఏంటంటే లేదా చెక్ చేసుకోండి. సేమ్ కలర్ పిన్లు కూర్చుకోండి, ఏవి పిన్లో సేమ్ కలర్ టీవీ ఆన్ చేసి చూపిస్తాను చూడండి గైస్ ఎట్లా వర్కింగ్ అవుతుంది అనేది. మెకానిక్ క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేమే ప్రతి వీడియోను వస్తుంది, సపోర్ట్ చేయండి గైస్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అట్లా చేసి చూపిస్తాను చూడండి గైస్ ఎట్లా వర్కింగ్ అవుతుంది అనేది. చూడండి గైస్ వర్కింగ్ ఎట్లయితే అనేది, పక్క వర్కింగ్ అవుతా ఉంది. సపోర్ట్ చేయండి గైస్.